గుల్జార్ హౌస్ సమీపంలోని అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో క్లూస్ టీం విచారణ పూర్తయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, క్లూస్ టీం విచారణకు సంబంధించి పూర్తి వివరాలేంటి? గుల్జార్ హౌస్ లోని అగ్ని ప్రమాదం జరిగిన భవనం ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ గుల్జార్ హౌస్ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ఈ ఉదయం క్లూస్ టీం నిపుణుల బృందం చేరుకుంది. ఇంటి తాళాలు తీసి లోనికి వెళ్లిన క్లూస్ టీం నిపుణులు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల గురించి ఆరా తీశారు. అయితే ఈ క్రూజ్ టీం నిపుణుల బృందంలో కొన్ని విస్తుపోయే అంశాలు బయటపడినట్లు తెలుస్తుంది. అయితే ఇంటి మొత్తంలో 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా గోడలు కూడా ఈ అగ్ని ప్రమాదం దాటికి ఎగిసిపడిన మంటలకి బీటలు వారినట్లు కూడా అధికారులు గుర్తించారు. భవనం కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు తగ్గ చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో పాటుగా అయితే మొత్తంగా అయితే క్లూస్ టీం నిపుణులు ఇంటి మొత్తం తిరిగి అణువు కూడా ఘటనా స్థలంలో పరిశీలించారు. మొత్తంగా క్లూస్ టీం నిపుణుల బృందంతో పాటు ఘటనా స్థలానికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అధికారులు కూడా చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో మొత్తం 8 మంది చిన్నారులు మృతి చెందడంతో ఘటన గురించి చైల్డ్ రైట్స్ అధికారులు ఆరా తీశారు. మొత్తంగా అయితే క్లూస్ టీం నిపుణుల బృందం భవనం కూలిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి భవనాన్ని ఏం చేయాలనే విషయంపై అయితే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.